బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు అంతర్గతంగా రాసిన లెటర్ ఎలా బహిర్గతమైందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. అమెరికా పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న కవిత మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని హాట్ కామెంట్ చేశారు. పార్టీ నేతలు తెలంగాణ సమాజం అనుకుంటున్న విషయాలనే లేఖలో తెలిపారన్నారు. కేసీఆర్ కు 2 వారాల క్రితమే లేఖ రాసినట్టు చెప్పారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలను ఇప్పటికే అనేకసార్లు చెప్పినా మార్పు రాకపోవడంతోనే లేఖ రాశారన్నారు కవిత. వ్యక్తిగతంగా తనకు ఎవరి మీద ద్వేషం లేదన్న ఆమె అందరూ సమానమే అన్నారు. కోవట్లను పక్కకు జరుపుకుంటూ పోతే పార్టీ 10 కాలాలు చల్లగా ఉంటుందని సూచించారు ఎమ్మెల్సీ కవిత. జై తెలంగాణ. నేను నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉన్నటువంటి అన్ని స్థాయిలో అనుకుంటున్నటువంటి విషయాలు, దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయ్యాలు వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇతర సామాన్యులకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమైంది, అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. మనలో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతాను. పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజల కొరగబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. తాను చేపట్టిన పదవులకు వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి కేవీ రమణాచారి అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆర్డీఓ స్థాయి నుంచి కలెక్టర్గా, టీటీడీ ఈవోగా, ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేసి అందరి మన్ననలు పొందారన్నారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కేవీ రమణాచారి జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. హైదరాబాద్ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో విద్యాశంకర భారతి స్వామితో కలిసి కేవీ రమణాచారి రాసిన హరే శ్రీనివాస పుస్తకాన్ని రిలీజ్ చేశారు హరీష్ రావు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. రమణాచారి గారంటే చాలా మంది అధికారుల గురించి వింటూ ఉంటాం. నేను దాదాపు 22 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రతి అధికారికి కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి.
కానీ మా రమణన్న గురించి ఏ ఒక్కరు ఒక్కనాడు కూడా చెడుగా మాట్లాడింది నేనైతే వినలేదు. చేతనైనంత వరకు 10 మందికి సహాయం చేసే వ్యక్తిత్వం. చాలా పదవులు అనుభవించారు రమణన్న గారు. వారు 1969లోనే స్కూల్ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు పోయిన స్ఫూర్తి కూడా రమణన్నకు ఉన్నది. సో అధికారిగా కూడా ఎంతో బాగా ఒక ఆర్డీఓ నుంచి, గడప కలెక్టర్ నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో నుంచి, తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుడిగా కూడా పనిచేశారు. ఆయనలో నేను ఒక కలెక్టర్ను, నేను ఒక ఐఏఎస్ అధికారిని అనే అహంకారం విచ్చెత్తు కూడా మనం ఎప్పుడూ గమనించాం, ఎప్పుడు కూడా చూడం. చాలా సున్నితమైన వ్యక్తిత్వం. 10 మందికి ఈ జీవితం ఉపయోగపడాలనేటువంటి తపన ఆయనలో. రాష్ట్రంలో వరదలు విపత్తులు వచ్చినప్పుడు ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సేవలందిస్తాయన్నారు డీజీపీ జితేందర్. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇదివరకు మహబూబాబాద్, ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ స్థాయిలో ఎస్డీఆర్ఎఫ్ సేవలందించిందన్నారు. రాష్ట్రంలో 10 ఎస్డీఆర్ఎఫ్ యూనిట్ల టీమ్స్ రెడీగా ఉన్నాయన్నారు. ఉగ్రకుట్ర సూత్రధారి సమీర్ కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 300 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు డీజీపీ జితేందర్. స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఒక డెమో పెట్టడం జరిగింది. ఇది బోట్ క్లబ్ దగ్గర. మీకు అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో కొన్ని మహబూబాబాద్ తర్వాత ఖమ్మం ఫ్లడ్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ హెస్ టేకన్ డిసిజన్. అప్పుడు దట్ 10 యూనిట్స్ ఆఫ్ టీజీఎస్పీ విల్ బి ట్రైన్డ్ ఫర్ SDRF, State Disaster Response Team, on lines of NDRF, that is National Disaster Response Team, plus 5 units from Fire Department also will be trained. So ఇప్పుడు ఏమి జరుగుతుంది, మన NDRF మీద చాలా డిపెండెన్స్ ఉంది. సో మొన్న గవర్నమెంట్ ఆనరబుల్ CM took a decision that 10 units from state TGSP, that is Special Police, and 500 members for this fire department వారికి NDRF లైన్లో ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత అందరికీ కంప్లీట్గా ఎక్విప్మెంట్ ఇస్తాము, బోట్ అండ్ అదర్ రెస్క్యూ ఎక్విప్మెంట్ ఇచ్చి మన వారికి NDRF లాగా తయారు చేస్తాము. సో దాట్ మనకి ఎప్పుడైనా ఇట్లా నేచురల్ డిసాస్టర్ ఉంటే మన వాళ్ళు సొంతంగా ఇది హ్యాండిల్ చేస్తారు. మన నేషనల్ లెవెల్ NDRFకి డిపెండెన్స్ చాలా తక్కువ అవుతుంది. NDRFకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, వారికి లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి. సో యూనిట్ మన 2 స్టేట్స్లో ఎట్లా ఇన్సిడెంట్ జరిగితే ఆర్ చాలా వైడ్ స్ప్రెడ్ ఇన్సిడెంట్ జరిగితే మన కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. సో దానికోసం గవర్నమెంట్ టుక్ ఏ డిసిజన్. దాని ప్రకారం మేము 10 యూనిట్స్ ఈచ్ కన్సిస్టింగ్ ఆఫ్ నియర్లీ 100 పీపుల్ టీజీఎస్పీలో ఈచ్ బటాలియన్లో ఒక యూనిట్ డిమార్కేట్ చేసాము. ఆల్రెడీ ఇప్పటి వరకు 2 యూనిట్స్ ఆఫ్ టీజీఎస్పీ ట్రైన్ అయినాయి ఫ్రమ్ ది NDRF. తర్వాత ఇంకా 2 యూనిట్స్ కూడా ప్రస్తుతంగా ట్రైనింగ్లో ఉన్నాయి. సో మీరు అందరూ ఈరోజు డెమో చూశారు. ఒక యూనిట్ ఆల్రెడీ ట్రైన్డ్ ఉంది. తర్వాత ఇక్కడ కూడా లోకలీ మన ఎక్స్ట్రా ట్రైనింగ్ కూడా ఇచ్చాము, లోకల్ వాటర్ బాడీ మీద ఎట్లా ఆపరేట్ చేయాలి. సో వారు సక్సెస్ఫుల్గా రెస్క్యూ ఆపరేషన్ మీకు అందరికీ చూపించారు. ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి. జాతీయ స్థాయి క్రీడలకు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుందన్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు 26వ సబ్ జూనియర్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎల్బీ స్టేడియం సాట్స్ చైర్మన్ కార్యాలయంలో ఛాంపియన్షిప్కు సంబంధించిన పోస్టర్ను స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోని బాలాదేవితో కలిసి ఆవిష్కరించారు చైర్మన్ శివసేనారెడ్డి. హుస్సేన్ సాగర్ లేక్లో నిర్వహించే నేషనల్ ఛాంపియన్షిప్లో 25 రాష్ట్రాల నుండి 350 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్టు తెలిపారు. ఇక మరిన్ని జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్లకు హైదరాబాద్ వేదిక కాబోతోందని తెలిపారు సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి. సబ్ జూనియర్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఈవెంట్ను ఏర్పాటు చేయబోతుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. మే 27 నుంచి
31 వరకు హుస్సేన్ సాగర్ లేక్లో 26 సబ్ జూనియర్స్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ను తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతోంది. గతంలో ఒక 2005లో నేషనల్స్ జరిగింది. దాని తర్వాత ఒక 4 years బ్యాక్ మళ్ళీ ఒకసారి సబ్ జూనియర్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు సబ్ జూనియర్ని ఏర్పాటు చేయబోతున్నాం. 350 మంది ఈరోజు దీనిలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. 25 రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాబోతున్నారు. ఇందులో భాగంగా అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి సాధించిన తర్వాత నేషనల్ గేమ్స్ తెలంగాణకి, దేశంలో ఎక్కువ మటుకు తెలంగాణకు వచ్చే పరిస్థితి జరుగుతుంది. ఆ ఫెసిలిటీస్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహాయ సహకారాలు కూడా అందిస్తా ఉన్నాం కూడా తెలియజేస్తాం. రోయింగ్ ఫెడరేషన్తో మాట్లాడడం జరిగింది. సో అది ఏమో లైక్ బయట లైక్ గండిపేటలో కానీ అప్రోప్రియేట్ లేక్ చూసుకొని ఏర్పాటు చేస్తాము. సో లైక్ అది కూడా ఫెడరేషన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో వీఆర్ బిడ్డింగ్ ఫర్ దాట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఆల్సో. 25 yearsగా మనం అక్కడ రోయింగ్కి సర్వీస్ చేస్తున్నాం. వెరీ హ్యాపీ టు చాలా ప్రతి సంవత్సరం మనం ట్రై చేస్తున్నాం ఇక్కడ ఈవెంట్ చేయడానికి. ఈ సంవత్సరం కూడా ఒక అస్మిత ఈవెంట్ చేసాం, ఇప్పుడు చేసాం. చేసి ముందు ఒకసారి మేము కలిసాను అఫీషియల్తో, విషయం కానీ మేమంతా మన విషయంతో ఇలా చేయాలంటే వాళ్ళు ఏ ఈవెంట్ అయినా మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ నుంచి. మేడం కూడా పదే అంటే ఒక ఇంటర్నేషనల్ చేద్దాం గారు మీరు ప్లాన్ చేయండి. దాన్ని కూడా రాబోయే రోజుల్లో ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక రోయింగ్ ఈవెంట్ అంత పాపులర్ స్పోర్ట్స్ కాకపోయినప్పుడు కానీ రోయింగ్ అనేది ఇండియాలో ఏషియన్ గేమ్స్ లెవెల్లో ఏషియన్ గేమ్స్ కూడా మనకి 5 medals వచ్చాను. రోయింగ్, కాయకను, సైలింగ్ చాలా ఈవెంట్స్ ఇక్కడ చేస్తాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100% సపోర్ట్ చేస్తున్నారు. మనం ఏం కావాలి నేను వచ్చి మేడంతో కలిసాము, మా ప్రపోజల్ పెడితే వాళ్ళు ఏది ప్రతిదీ సపోర్ట్ చేస్తాం, ముందుకు వెళ్ళండి, గ్రాండ్గా చేయాలని వాళ్ళు ఆలోచించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లో నేషనల్ క్రికెట్ లీగ్లో భాగంగా సౌత్ జోన్ ఫైనల్స్ ప్రారంభమయ్యాయి. టాస్ వేసి మ్యాచ్ స్టార్ట్ చేశారు మాజీ పోలీస్ ఆఫీసర్ ఏకే ఖాన్. ఈ పోటీల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక సౌత్, కర్ణాటక నార్త్, తమిళనాడు సౌత్, తమిళనాడు నార్త్, కేరళ జట్లు బరిలోకి దిగుతున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు గుర్తుగా దేశవ్యాప్తంగా T20 క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్నామని తెలిపారు సౌత్ జోన్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ముకుందన్. గ్రామం, జిల్లా, రాష్ట్రం, జోనల్ లెవెల్ స్థాయిలో దేశవ్యాప్తంగా 850 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. జోనల్ లెవెల్లో నెగ్గిన జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి 17 వరకు పుట్టపర్తిలో ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయన్నారు ఏకే ఖాన్. It's an honor and a privilege to all. Taking the guard, and it's a great shot. So Tamil Nadu South is bowling. Great shot. చక్కగా నిర్వహిస్తున్నారు. మంచి వాతావరణంలో హైదరాబాద్లో, అందులో ఇప్పుడు ఐపీఎల్ కూడా నాకౌట్ స్టేజ్ రీచ్ అయింది, ప్లే ఆఫ్స్కు. మంచి క్రికెట్ సందడి వాతావరణం ఉంది. కొన్ని రోజుల క్రితం మనకు యుద్ధం మనలో ఏకత్వం తీసుకొస్తే ఈరోజు స్పోర్ట్స్ ద్వారా ఏకత్వం సాధిస్తున్నాము. చాలా మంచి ఆలోచన ఇది. తప్పకుండా టోర్నమెంట్ భవిష్యత్తులో ఇంకా స్ట్రాంగ్గా వెళ్తుంది. చూడడానికి ప్రేక్షకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తే బాగుంటుంది. ఎందుకంటే మంచి స్టాండర్డ్ టీమ్స్ ఉన్నాయి. ప్లేయర్స్ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి మంచి టాలెంటెడ్ బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇక్కడ అసెంబ్లీ అయ్యారు. వాళ్ళందరికీ కూడా మా తెలంగాణ ఆతిథ్యం ఇస్తున్న సందర్భంలో వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాము. చక్కగా ఆడి మంచి ఫలితాలు సాధిస్తారని. We have got 850 teams that are going to play or playing in different parts of India. With Bhagwan's grace, we are having this honor level matches here. All the teams under the South Zone, 7 teams are here, and the team which will become successful will go to Prashanthi Layam, and there are 6 zones under the Satya Sai Seva organization in India. The final teams will play at Prashanthi in the month of August, and that will be a great event. And this is a unique event that, this has never happened in the history of the world. 850 teams under one organization, and this is a unique event, and this is possible only with పూల సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది రాజేంద్రనగర్లోని ఫ్లోరికల్చర్ రీసెర్చ్ స్టేషన్.
రైతులకు అధిక దిగుబడులిచ్చే పూలపై పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. చీడపీడల బెడదను తట్టుకుని వాతావరణ మార్పులకు అనుగుణంగా కొత్త రకాల పూల వెరైటీలపై పరిశోధన చేస్తున్నారు ఫ్లోరికల్చర్ శాస్త్రవేత్తలు. రాజేంద్రనగర్ పూల పరిశోధన కేంద్రం కొత్త రకాల వెరైటీలపై పరిశోధనలు చేస్తోంది. ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే జెర్బెరా పూలపై పరిశోధనలు చేస్తున్నారు హార్టికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు. పాలీహౌస్లో జెర్బెరా కొత్త రకాలను విద్యార్థులతో కలిసి రీసెర్చ్ చేస్తున్నారు. జెర్బెరా పూలను కోసిన తరువాత జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సైంటిస్టులు. కట్ ఫ్లవర్స్ గా శుభ కార్యక్రమాలు, అలంకరణకు జెర్బెరా పూలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు పబ్లిక్. జెర్బెరా వినియోగం పెరగడంతో పాలీహౌజుల్లో సాగు చేస్తున్నారు రైతులు. పింక్, ఎల్లో, నారింజ, మెరూన్, ఎరుపు రంగుల పూలకు డిమాండ్ ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి వచ్చేలా సాగు చేయవచ్చంటున్నారు ఫ్లోరికల్చర్ సైంటిస్టులు. జెర్బెరా సాగుకు పగలు ఉష్ణోగ్రత 25 డిగ్రీలు, రాత్రి టెంపరేచర్ 15 డిగ్రీలు ఉంటే సరిపోతోంది. పాలీహౌస్లో సాగు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు. 3 నెలలకు జెర్బెరా పూలు కోతకు వస్తాయని, ఒకసారి నాటితే 3-4 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు శాస్త్రవేత్తలు. ఈ జెర్బెరా సాగు ముఖ్యంగా మనకి రైతులకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో జెర్బెరాని కట్ ఫ్లవర్గా కోసం సాగు చేస్తున్నారు. వివిధ శుభకార్యాలలో, పుష్పగుచ్చాలలో, తర్వాత శుభకార్యాలలో అలంకరణకు, కుండి మొక్కలుగా కూడా మనము జెర్బెరా సాగు చేసుకోవచ్చు. అయితే జెర్బెరా చాలా సులభంగా మనము తక్కువ సమయంలో రైతులకి మార్కెట్ రాబడి ఎక్కువగా ఉండే విధంగా కూడా మనము సాగు చేసుకోవచ్చు. జెర్బెరా ముఖ్యంగా ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలకు అనుకూలమైనది. మనం నాటిన 3 నెలలకే మనకి అతి తక్కువ సమయంలో జెర్బెరా నుంచి మనము మనకి పూత రావడం మొదలవుతుంది. కాబట్టి నాటిన 4-5 నెలలకి మనము కంటిన్యూగా 3 సంవత్సరాల వరకు కూడా కోత తీసుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా జెర్బెరాలో మనము పాలీహౌస్లో సాగు చేసేటప్పుడు పాలీహౌస్ వసతి లేని వాళ్ళు షేడ్ నెట్లు 50% కింద కూడా మనము జెర్బెరాని కట్ ఫ్లవర్ కొరకు సులభంగా సాగు చేసుకోవచ్చు. పాలీహౌస్లో జెర్బెరా పూలు నాటే ముందు బెడ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. 45 సెంటీమీటర్ల వెడల్పు, 60 సెంటీమీటర్ల పొడవు ఏర్పాటు చేయాలన్నారు. చీడపీడల బారిన పడకుండా హైడ్రోజన్ పెరాక్సైడ్ స్ప్రే చేయాలన్నారు. ఒక్కో బెడ్ మీద 2 వరుసల్లో సాగు చేయాలని తెలిపారు. డ్రిప్ ద్వారా ఎన్పీకే లాంటి ఎరువులను వాడాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా మనము పాలీహౌసెస్లో జెర్బెరా నాటే ముందు బెడ్ల శుద్ధి తయారు చేసుకోవాలి. ఎత్తైన బెడ్లు అంటే 45 సెంటీమీటర్లు, వెడల్పు 60 సెంటీమీటర్లు, పొడవు మనకు కావాల్సినంత బెడ్లని తయారు చేసుకొని, బెడ్లని ముఖ్యంగా యొక్క తెగుళ్ళు, చీడపీడల బారిన పడకుండా మొక్కలు బెడ్లని హైడ్రోజన్ పెరాక్సైడ్ 35 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి బెడ్లని శుద్ధి చేసుకొని, తర్వాత వరుసకి బెడ్ల మీద 2 వరుసలు, వరుసకి 30 సెంటీమీటర్ల గ్యాప్, మొక్కకి 30 సెంటీమీటర్ల గ్యాప్తో మనము ఈ జెర్బెరా మొక్కల్ని నాటడం జరుగుతుంది. నాటిన 21 రోజులకి మనము ఈ యొక్క ఫర్టిగేషన్ ద్వారా అంటే ఎరువులని సూక్ష్మ బిందు సేద్యం ద్వారా నీటిలో కరిగే ఎరువులు అంటే 319 13 గ్రాములు, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5.5 గ్రాములు, అదేవిధంగా యూరియా 5 గ్రాములు వారానికి ఒకసారి 1 చదరపు మీటర్కి పడే విధంగా మనము ఈ డ్రిప్ ద్వారా మనము ఫర్టిగేషన్ పద్ధతిలో ఎరువులను అందించడం జరుగుతుంది. జెర్బెరా పూలను కోసిన వెంటనే ఏ ద్రావణంలో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయనే దానిపై పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు హార్టికల్చర్ సైంటిస్టులు. అయితే కోత అనంతరం నీళ్లలో పెట్టాలని సూచిస్తున్నారు. ఒక్కో జెర్బెరా పువ్వు 10 నుంచి 15 రూపాయల ధర ఉంటుందన్నారు. ఒక్కో మొక్కకు 200 పువ్వులు పూస్తాయని తెలిపారు. అయితే ఈ జెర్బెరా మొత్తం మొగ్గ మొత్తం విచ్చుకున్న తర్వాత అప్పుడు మనము కోత తీసుకోవాలి. కోత కోసే టైం కూడా మనము ఉదయం పూట కానీ లేదంటే సాయంత్రం 6 తర్వాత కానీ చల్లని ప్రాంత సమయంలో మాత్రమే మనము పూలని కోత కోసుకోవాలి. కోసిన పువ్వులన్నిటిని కూడా వెంటనే మంచినీళ్ళ బకెట్లో పెట్టడం ద్వారా అవి వడలిపోకుండా మార్కెట్కి చేరే వరకు కూడా ఎంతో నాణ్యతగా ఫ్రెష్గా ఉంటాయి. అలాంటి పువ్వులకి మంచి గిరాకీ కూడా వస్తుంది. సీజన్ టైంలో ఒక్కొక్క పువ్వు మనకి 10 రూపాయలు మార్కెట్
మార్కెట్ 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు కూడా మార్కెట్లో ఉంటుంది. అన్ సీజన్లో కూడా వీటిని మనము 10 రూపాయలకి తక్కువ అయితే ధర ఉండదు. అయితే ఒక్కొక్క చెట్టు నుంచి ఎక్కువ పూలు వస్తాయి కాబట్టి రైతులకి మనకు అంటే దాదాపు దసరా స్టార్ట్ అయిన తర్వాత బతుకమ్మ, దీపావళి పండుగ సీజన్లు అంతా కూడా మొదలవుతాయి. శుభకార్యాలు కూడా పెళ్లిళ్ళు అన్నీ ఉంటాయి కాబట్టి రైతుకి నష్టపోవడం అంటూ ఉండదు. జర్బరీ పూలతో రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చంటున్నారు హార్టికల్చర్ సైంటిస్టులు. రైతులకు ఎక్కువ దిగుబడినిచ్చే మరిన్ని రకాలపై పరిశోధనలు చేస్తామన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 23,05,00,000 కేటాయించిందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో జరిగిన సాధారణ బోర్డు మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో బోర్డు పరిధిలోని సమస్యలపై కంటోన్మెంట్ బోర్డు సీఈఓతో చర్చించారు ఎమ్మెల్యే. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ సమన్వయంతోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ సాధ్యమైందన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. అందరికీ మేలే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది ప్రయత్నించను అని చెప్పుకున్నా కూడా మనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేదు, స్పోర్ట్స్ స్టేడియంలు లేవు, క్రీడాకారులకు కావాల్సిన వసతులు లేక చాలామంది క్రీడాకారులు గొప్ప స్థానానికి వెళ్ళాలనుకున్నా కూడా సరైన వసతులు లేకుండా కాలేకపోయారు. ఈరోజు వాళ్ళందరికీ శుభదినం. ఎవరెవరైతే క్రీడాకారులు ఉన్నత స్థాయికి రాణించాలనుకుంటున్నారు, స్టేట్ గవర్నమెంట్ నుంచి 23.5 కోట్ల రూపాయలు కంటోన్మెంట్లో ఉన్న ధోబీఘాట్ గ్రౌండ్కి కేటాయించడం జరిగింది. గతంలో కూడా రెజల్యూషన్ పాస్ అయినా కూడా ఎంఓయూ కాలేదు. అనేక సార్లు వీళ్ళది కండిషన్, స్టేట్ గవర్నమెంట్ కండిషన్ తోటి అదంతా పెండింగ్ ఉండే. ఈరోజు చాలా శుభదినం. ఆ పెండింగ్స్ అంతా దూరమై ఈరోజు ఎంఓయూ మన బోర్డు మీటింగ్లో రిజల్యూషన్ పాస్ అయ్యి 8 సింథటిక్ లైన్లు ట్రాక్ చేసిరు. అది కాకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా నిర్మాణం చేస్తున్నందుకు శాంక్షన్. హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు ఫైర్ శాఖ డీజీ నాగిరెడ్డి. అగ్ని ప్రమాదాలు అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పురాతన భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు నాగిరెడ్డి. ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉంటేనే ట్రేడ్ లైసెన్స్, బిల్డింగ్ ఎన్ఓసీ జారీ చేయాలన్నారు. అగ్ని ప్రమాదాల నివారణపై జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో బల్దియా, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఫైర్ శాఖ డీజీ నాగిరెడ్డి. అంటే ఎవ్రీ హెచ్డి సర్వీస్ అనేది వన్స్ ఇన్ ఎ ఇయర్ కంపల్సరీ చెక్ అవుతుంది సార్. Revenue staff and the fire department help everybody involved, and like a mock exercise will be done, sir. It regularly be done, it will be part of this one, and it should be done from the schools also. We should not. వెదిరే రామచంద్రారెడ్డి పేదలకు 100 ఎకరాల భూమిని దానంగా రాసి ఇవ్వడంతోనే భూదాన ఉద్యమం ప్రారంభమైందన్నారు సర్వోదయ ట్రస్టీ మహాదేవ్ విద్రోహి. హైదరాబాద్ బషీర్బాగ్లో భూదాన ఉద్యమ ప్రాముఖ్యతపై సదస్సు జరిగింది. వెదిరే రామచంద్రారెడ్డి భూదాన స్ఫూర్తితో తెలంగాణలో 2 లక్షల ఎకరాలు, దేశంలో 45 లక్షల ఎకరాలు సేకరించి పేదలకు దానం చేశారని గుర్తు చేశారు. భూదాన ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన వెదిరే రామచంద్రారెడ్డికి పద్మ విభూషణ్ అందజేయాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు సర్వోదయ నాయకులు. ఈ మహానుద్యమం, భూదాన ఉద్యమం ఏదైతే స్టార్ట్ అయిందో రామచంద్రారెడ్డి గారి 100 ఎకరాలతోటే స్టార్ట్ అయింది. అదొక ప్రేరణ, వినోబా భావే గారికి ఒక ప్రేరణ. వాళ్ళు రామచంద్రారెడ్డి గారు ఇనిషియేటర్. భారతదేశం ఒక పొలిటికల్ సినరీని చేంజ్ చేసింది ఈ భూదాన ఉద్యమం. ఇంత మంచి ప్రేరణ ఉన్న విధాన ఉద్యమం రామచంద్రారెడ్డి గారు లేకుంటే ఇంత పేదలకు మంచి జరిగేది కాదు. దాన్ని గుర్తించి మన రేవంత్ రెడ్డి గారికి నేను అపీల్ చేస్తున్నాను, ట్యాంక్ బండ్ మీద వారి స్టాచ్యూ పెట్టాలి. అలాగే వారి పేరు సెంట్రల్ గవర్నమెంట్కు, మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా పద్మ విభూషణ్కు వారి పేరును ఫార్వర్డ్ చేయాలి, రికమెండ్ చేయాలి. ఆయనకు ఒకవేళ మనం సత్కరించుకుంటే రామచంద్రారెడ్డిని మన రాష్ట్రాన్ని సత్కరించుకున్నట్టు అటువంటి మహాన్ వ్యక్తి రామచంద్రారెడ్డి అని వారు చెప్తారు. దీన్ని టెక్స్ట్ బుక్స్, పాఠ్య పుస్తకాలలో పెట్టి ముందు ఉండేది, ముందు మేము కూడా చదువుకున్నాం, పాఠ్య పుస్తకాలలో ఉండేది, ఇప్పుడు లేదు. అయితే ఈ పాఠ్య పుస్తకాలలో తప్పక పెట్టి యూత్కు ప్రేరణ కల్పించాలి. ఎంత మంచిది. బయోడైవర్సిటీని కాపాడుకోవడంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ. సహజ వనరులను కాపాడుకోకపోతే జీవ వైవిధ్యం దెబ్బతింటుందన్నారు. బిర్లా సైన్స్ సెంటర్లో ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో మొదటిసారి నేషనల్ యూత్ బయోడైవర్సిటీ ఏర్పాటు చేశామన్నారు బయోడైవర్సిటీ బోర్డు సెక్రటరీ కాళీచరణ్. జీవ వైవిధ్యం పెంపొందించడానికి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.
Telangana now has more than 12,000 biodiversity management committees, which are formed at all the grassroots level, that is at the Gram Panchayat level, Mandal level, or district level, and all municipality levels also, which ensures that the participation from the communities is there. Then we have made impressive progress in preparing People's Biodiversity Register, that is called as PBR, which is the primary function of BMCs. So friends, we have more than 90% of our PBRs ready, and we are now making them digitized so that it will be readily available to the communities and the people who have wanted to access those PBRs. The event created a platform for meaningful youth engagement, because we thought that youth are very important stakeholders in the conservation activities of biodiversity, and without their participation and active involvement, the biodiversity conservation goal cannot be achieved. So this was the motive and the vision behind organizing this event, and we also wanted to continue this event every year and wanted to expand it to the international level also. So this is what we have done. And the kind of exposure I got in this particular area, biodiversity, I tried to sensitize all the projects which used to come to us. అంటే బయోడైవర్సిటీ ఎక్కడ వీలైతే అక్కడ దాన్ని ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేశాము. నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ కూడాను ఫండింగ్ ఇచ్చి ప్రాజెక్ట్స్ అది ఇవ్వడం జరిగింది. CMFRI మెరైన్ వాటర్ పైన రీసెర్చ్ చేసే ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, సీఫా భువనేశ్వర్లో ఉంది, ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్. ఎవ్రీవేర్ I try to incorporate an element of biodiversity from that perspective. Because I was exposed to all these things. I could bring that perspective to those projects wherever it was possible. Northeast lo especially చాలా మంచి జెనెటిక్ రిసోర్స్ ఉంది ఫిష్. వాటిని ఇండిజినస్ రిసోర్స్ని డెవలప్ చేయడానికి సెపరేట్గా ఒక ప్రాజెక్ట్ ఫార్ములేషన్ చేయడం జరిగింది. వై ఐఎమ్ షేరింగ్ విత్ యూ ఈస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్లాంట్, ఫిష్ కూడా an important resource, natural resource. ఆక్వాకల్చర్లో వస్తుంది, బట్ అగైన్ న్యాచురల్ రిసోర్స్ నుంచే మనకు వీ హ్యావ్ టు గెట్ ద గేమ్ ఫుడ్. ఇందిరమ్మ పథకానికి అర్హులైన వారి ఇంటి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు మణికొండ మున్సిపాలిటీ కమిషనర్ ప్రదీప్ కుమార్. ఎంపికైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి ముగ్గు వేశారు. దశల వారీగా డబ్బులు రిలీజ్ అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ ఏఈ ఇబ్రహీం, వార్డు అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు బెనిఫిషరీస్కి మార్కింగ్ చేయబడం జరిగింది. వీళ్ళకు ఇందిరమ్మ ఇండ్లోకి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ 5 lakhs ప్రజాపాలన పెట్టుకుంటే ఇస్తుంది. ఆ 5 lakhsలో 4 stages ఉంటాయి. ఆ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి బేస్మెంట్ లెవెల్లో 1 lakh rupees గవర్నమెంట్ ఇస్తుంది. దాని తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసి వాలింగ్ స్టేజ్, వాల్స్ కట్టిన తర్వాత 1 lakhs ఇస్తున్నారు. దాని తర్వాత థర్డ్ స్టేజ్ వచ్చేసి స్లాబింగ్ స్టేజ్, స్లాబ్ లేడ్ అన్నట్టు స్లాబ్ లేసేస్తే 2 lakh rupees ఇస్తుంది గవర్నమెంట్. దాని తర్వాత మొత్తం ఫినిషింగ్ అయినాక ఇంకో 1 lakh ఇస్తుంది. ఇదంతా కలిపి 5 lakh rupees బెనిఫిషరీకి గవర్నమెంట్ ఇస్తుంది. మా ఆయన పేరు శంకర్, లేట్ శంకర్, చనిపోయాడు. మా పాప హ్యాండిక్యాప్డ్ సార్. నేను నెక్నాపురం గ్రామంలో ఉంటాను. 18 సంవత్సరాల నుంచి రెంట్కి ఉంటాను. మరిగొండ పురపాలక సంఘం దాంట్లో నాకు 60 గజాల స్థలం ఇచ్చారు. కట్టుకోవడానికి గవర్నమెంట్ డబ్బులు కూడా ఇస్తున్నారు. వాళ్ళ సహాయ సహకారాల వల్ల నేను ఇల్లు కట్టుకుంటానని ఆశిస్తున్నాను సార్. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నగరంలోని ప్రైవేట్ హాస్టళ్లను తనిఖీ చేశాయి జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ బృందాలు. అమీర్పేట్, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లోని ప్రైవేట్ హాస్టల్స్లో చెకింగ్స్ చేశారు. 58 హాస్టల్స్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని 30 హాస్టళ్లకు నోటీసులు జారీ చేశారు. ఇక పలు హాస్టళ్లలో అపరిశుభ్రమైన పరిసరాల్లో ఆహారం పెడుతున్నట్టు గుర్తించి 5 హాస్టళ్ల కిచెన్లు సీజ్ చేశారు. 2.5 లక్షల జరిమానా విధించారు జీహెచ్ఎంసీ అధికారులు. చింతపండు ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతారు? బయట పెట్టేది బయట ఉండాలి, లోపల ఉండేది లోపల ఉండాలి. ఇవి కూడా ఇట్లా ఓపెన్ గా పెట్టుకోకూడదు. క్రాస్ కంటామినేషన్ అవుతుంది. ఏమైనా ఉన్నది తీసుకోండి, ఇలాంటివి తీసుకోవద్దు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సీఎం రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం సభలో పాల్గొన్న సీఎంకు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి కలిసి ఉన్న చిత్రపటాన్ని బహూకరించారు ఫుడ్స్ చైర్మన్ ఎంఏ ఫహీం. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి భుజాలపై చేయి వేసి నమ్మకమైన నాయకుడని మాట్లాడుతున్నట్టు ఉంది. ఆ చిత్రం కాంగ్రెస్ నాయకులను ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇప్పుడు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్ చేస్తోందన్నారు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు. ఖమ్మంలోని మయూరి సెంటర్ నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, నరమేధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుదామన్న కేంద్ర ప్రభుత్వం రక్తపాతం సృష్టిస్తోందని మండిపడ్డారు నాయకులు. మే 22వ తారీఖు నాడు నిన్న మధ్యాహ్నం పోలీసులు, సైనిక బలగాలు మావోయిస్టుల్ని ఎన్కౌంటర్ పేరుతోటి హత్య చేయడం జరిగింది. 27 మంది మావోయిస్టులు, దాంట్లో ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావును కూడా హత్య చేయడం జరిగింది. ఇది ఎన్కౌంటర్ అని ప్రభుత్వం చెబుతా ఉంది. ఇది కట్టుకథలు తప్ప మరొకటి కాదు. ఇది ఎన్కౌంటర్ కాదు, ఇది బూటకపు ఎన్కౌంటరు. మావోయిస్టులు ఇప్పటికి 3 దఫాలుగా ప్రభుత్వానికి లేఖలు రాసి మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, చర్చించుకుందాం అని చెప్పేసి మేము సిద్ధంగా ఉన్నాం అని ప్రకటిస్తే కూడా ప్రభుత్వం ఖాతరు చేయకుండా ఏకపక్షంగా కాల్పులు జరుపుతూ హతమారుస్తూ ఉంది. అనేక మంది ఆదివాసీలను కూడా ఈ మావోయిస్టుల పేరుతో ప్రభుత్వం చంపుతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక చర్యని ఖండిస్తూ ఖమ్మంలో అనేక రాజకీయ పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులతోటి కొవ్వొత్తుల ర్యాలీ జరపడం జరిగింది. చనిపోయినటువంటి మృతవీరులకి నివాళులర్పించడం జరిగింది. ఇక డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణం కగార్ ఆపరేషన్ ఆపుచేయాలని చెప్పేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి, ఈ ఎన్కౌంటర్ల పైన నంబాల కేశవరావు ఒక హత్య పైన ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అనారోగ్యంతో నిరాయుధంగా ఒక హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్న సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కార్యదర్శిని పట్టుకొచ్చి నల్లగుట్ట ప్రాంతంలో అడవుల్లో కాల్చి చంపి దాన్ని ఎన్కౌంటర్గా చిత్రీకరించి ఈ దేశ ప్రధానమంత్రి, హోంమంత్రులు ఇప్పటివరకు మా సైన్యం సాధించిన గొప్ప విజయాల్లో ఇది ఒకటని గర్వంగా నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా కగార్ పేరిట ఆదివాసీ ప్రాంతంలో మావోయిస్టుల నిర్మూలన అనే కార్యక్రమంలో భాగంగా వందలాది మంది ఆదివాసుల్ని ఇవాళ ఊచకోత కోస్తూ ఇవాళ ప్రభుత్వం మావోయిస్టు రహిత భారత్ని నిర్మిస్తారని చెప్తా ఉంది. మావోయిస్టులు పేదరిక నిర్మూలన కోసం పోరాడుతుంటే మావోయిస్టు నిర్మూలన కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంటే పేదరికం నిర్మూలించడం ఈ దేశంలో పాలకులకు ఇష్టం లేదు అనేది మనకి ఇవాళ స్పష్టంగా అర్థమవుతున్నది. దానిలో భాగంగానే వేలాది ఎకరాల అటవీ భూముల్ని ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడంలో భాగంగానే ఆ ప్రాంతం నుంచి మావోయిస్టులను ఖాళీ చేయాలి, ఆ తర్వాత ఆదివాసీల్ని ఖాళీ చేయాలని ఒక భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తున్న పరిస్థితి ఉన్నది. అటువంటి కగార్ ప్రాంతంలో ఇప్పటి వరకు దాదాపు 1000 మందికి పైగా అమరులు ఇవాళ చనిపోయినరు. వాళ్ళందరికీ జోహార్లు అర్పిస్తూ ఇవాళ ఖమ్మంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. అమరుల యొక్క ఆశయాలు సాధించే వరకు కూడా ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజలు ఖచ్చితంగా పోరాడి తీరాల్సిన అవసరం ఉందని మరొకసారి ఇవాళ గుర్తు చేస్తారు. నగరంలో వర్షం పడితే చాలు రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. రోడ్లపై ఉన్న నీటిని వెంటనే తొలగించకపోవడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. వర్షం పడిందంటే చాలు గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో నీళ్లు నిలవకుండా చేస్తానని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వాటర్ లాగింగ్ పాయింట్లు తగ్గాయని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించటం లేదు. 2 ఏళ్ల క్రితం ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ లో 43 తగ్గించి 141 చేశామని చెప్పారు అధికారులు. ఈసారి వర్షాకాలానికి ముందుగానే వాటర్ లాగింగ్ పాయింట్స్ పై ఫోకస్ పెట్టామని చెప్పిన బల్దియా అధికారులు వర్షపు నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ సిటీలో కురిసిన వర్షాలకు రోడ్లపై ఎక్కడికక్కడ నీళ్లు చేరి 2 రోజుల వరకు అలాగే ఉంటున్నాయంటున్నారు వాహనదారులు. సిటీలో 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం కురిసినా సుమారు 150 ప్రాంతంలో నీళ్లు నిలుస్తున్నాయి. చిన్నపాటి వానకే వర్షపు నీరు రోడ్లపై నిలుస్తోంది. దీంతో వాన పడిన ప్రతిసారి కిలోమీటర్ల ట్రాఫిక్ నిలుస్తోంది. డిఆర్ఎఫ్ టీమ్స్ వరద నీటిని క్లియర్ చేస్తున్నా కొన్ని ప్రాంతాల్లో మరుసటి రోజు కూడా వరద తొలగడం లేదు. ఎంజీబీఎస్, అఫ్జల్గంజ్ లాంటి ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు అలాగే ఉంటున్నాయి. ఇక్కడ వాటర్ క్లియర్ చేయకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు పబ్లిక్. अभी तो मई का महीना है, अभी तो बारिश लगना है. बहुत आने जाने के लिए हमको बहुत दिक्कत होती है. यहाँ पार्किंग में हमारा बस रहता है, डेली हमको आना जाना पड़ता है. बहुत बोले तो बहुत दिक्कत होती है. अब बारिश अभी लगना ही है तो अभी ये हाल है. यहाँ से गाड़ी वगैरह पलटाते पूरा तकलीफ हो जाती, 2 व्हीलर वगैरह आ जाता सामने, बहुत दिक्कत होती.
టోలీ చౌకీ ఫ్లైఓవర్ మీద మోకాలి లోతు వర్షపు నీళ్లు నిలవడంతో వెహికల్ స్లోగా కదిలాయి. ఖైరతాబాద్, ఎల్బీ నగర్, అమీర్పేట, మెహదీపట్నం ఇలా చాలా ప్రాంతంలో రోడ్లపై భారీగా నీళ్లు నిలిచాయి. లెక్కల్లో వాటర్ లాగింగ్ పాయింట్స్ తగ్గించామని అధికారులు చెబుతున్నా కొన్ని ప్రాంతాలను అసలు లెక్కలోకి తీసుకోవడం లేదంటున్నారు పబ్లిక్. వాటర్ లాగింగ్ పాయింట్లపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టడం లేదంటున్నారు. వాన కురిసిన రోజు హడావిడి చేస్తున్న అధికారులు తర్వాత పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. पानी भरा रहता है, बहुत दिक्कत होती है, गाड़ी चलाने में दिक्कत, मोटरसाइकिल वालों को किसी को कुछ हो गया, स्लिप हो गया तो परेशानी होगा, तो फिर आदमी जाएगा क्या करेगा। पूरा पानी सरकार को देखना चाहिए इसको कि कैसे से पानी का निकासी करें। వర్షం పడిన వెంటనే రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటే సమస్య ఉండదంటున్నారు సిటీ జనం. వాటర్ లాగింగ్ పాయింట్ల పరిస్థితి ఏళ్లుగా అలాగే కొనసాగుతోందన్నారు. రోడ్లు హైట్ పెంచినా, కొత్త డ్రైనేజీలు నిర్మిస్తున్నా ఎలాంటి మార్పులు కనిపించడం లేదని తెలిపారు. సిటీ మొత్తం ఒకేసారి వర్షం కురిస్తే సిబ్బందికి పెద్ద సవాలుగా మారుతోంది. కనీసం వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద మోటార్లను కూడా అందుబాటులో ఉంచడం లేదంటున్నారు సిటీ జనం. నగరంలో వాటర్ లాగింగ్ పాయింట్స్ అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు సిటీ పబ్లిక్. వచ్చే వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. బ్యాడ్మింటన్ ఇండియా పేరుతో దేశంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లు, యువ క్రీడాకారులు, అభిమానులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. భారతదేశంలో బ్యాడ్మింటన్ క్రీడ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నా మొత్తం కమ్యూనిటీ కలిసే వేదిక ఏర్పాటు కాలేదన్నారు. ఈ ఫ్యాన్లీ యాప్ ఆ లోటును తీర్చుతుందన్నారు ఫ్యాన్లీ సహ వ్యవస్థాపకులు శ్రీనివాసన్. ఈరోజు మనం ఇక్కడ ఫ్యాన్లీ యాప్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది బేసికలీ ఒక స్పోర్ట్ కానివ్వండి, ఒక సెలబ్రిటీ ఎవరున్నా కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ ఛాంపియన్స్ ఎవరున్నా కానీ, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కానీ వాళ్ళ ఫ్యాన్స్ తోటి వాళ్ళ కమ్యూనిటీస్తోని కనెక్ట్ అయ్యే ఒక మార్గంలాగా నేను చూస్తున్నాను. ఇది ఏఐ బేస్డ్ సోషల్ మీడియా కాబట్టి దీంట్లో ఆల్గోరిథం వల్ల మనకి ఏదైతే నెగిటివిటీ ఉంటుందో దాన్ని కరెక్ట్గా పద్ధతిగా ఉండేటట్టు, అది ట్రోలింగ్లు ఇవి నెగిటివిటీ కాకుండా, ఒక అబ్యూజివ్ లాంగ్వేజెస్ లేకుండా ఒక క్లీన్ ప్లాట్ఫామ్ లాగా, ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం లాగా వాడుకునే అవకాశం ఉంది. దీన్ని ఇన్ఫర్మేషన్ కోసం కానివ్వండి, లేకపోతే మనకి ఎంటర్టైన్మెంట్ కోసం కానీ రెండు విధాలుగా పనిచేసే అవకాశం ఉంది. అండ్ ఒక కమ్యూనిటీస్ని దగ్గరికి రావటం, అలాగే వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ జెన్యూన్ ఆథెంటిక్ సోర్సెస్ నుంచి తీసుకునే ఒక విధానం, ఒక యాప్ లాగా, ఒక ఇన్ఫర్మేషన్ సోర్స్ చేసే ఒక మెకానిజం లాగా ఇది యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఈ యాప్ ద్వారా ఎక్కడైనా ఏం జరుగుతూ ఉంది అనేది మనకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకడానికి పాసిబిలిటీ ఉంటుంది. యాజ్ పేరెంట్స్ మనందరికీ ఒక కన్సర్న్ ఉంటుంది. ఇఫ్ మై చైల్డ్ ఈజ్ మిస్సింగ్ అవుట్ ఆన్ అ డే ఆఫ్ అ గేమ్, వాట్ డూ ఐ డూ అబౌట్ ఇట్? హౌ డూ ఐ కంపెన్సేట్ ఫర్ ఇట్? And what should I be giving them to eat? I mean, I'm a mother myself. So these are all informations that we would like to get, and we would like to get it from authentic. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై స్పందించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మీకు ఫామ్ హౌస్లోకి ఎంట్రీ లేదా? మిమ్మల్ని ఎవరో అడ్డుకుంటున్నారని నిలదీశారు. మీ లేఖను లీక్ చేసింది ఎవరో చెప్పాలన్నారు. కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరో చెప్పాలన్నారు. కేసీఆర్ పక్కన ఉన్న కోవర్టులు ఎవరు, బీఆర్ఎస్లో మీపైన కుట్ర చేస్తున్నదెవరో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు ఆది శ్రీనివాస్. కల్వకుంట్ల కవిత గారు ఈ 11 ప్రశ్నలకు జవాబు ఇవ్వండి. 1, కవిత గారు మీ లేఖను లీక్ చేసింది ఎవరు? 2, కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు? 3, కేసీఆర్ పక్కన కోవట్లు ఎవరు? 4, బీఆర్ఎస్లో మీపై కుట్ర చేస్తున్నది ఎవరు? 5, సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? 6, మీకు ఫామ్ హౌస్లోకి ఎంట్రీ లేదా? ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? 7, లేఖ లీక్ కావడం పైన వివరణ ఇవ్వాలని కేసీఆర్ని అడుగుతారా? 8, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదు? 9,
ఇంత జరుగుతుంటే మీ కుటుంబం ఎందుకు మీకు అండగా నిలబడడం లేదు? 10 ఎయిర్పోర్ట్లో మీకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాలేదు? 11 మీరు రాసిన లేఖ నకిలీదని నమస్తే తెలంగాణలో పేపర్లో రాయించింది ఎవరు? ఈ ప్రశ్న